హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుష రావుల. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఆల్రెడీ తమ్లైన్ చూసి మీకు అర్థమై ఉండిద్ది. నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. సక్సెస్ఫుల్గా మన ఛానల్ అయితే మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయింది. అలాగే మన ఛానల్కి మనీ రావడం కూడా స్టార్ట్ అయింది. దీని అంతటికి కారణం అయితే మీరైతే నా వీడియోస్ చూసి నన్ను ఎంకరేజ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ పేరున. ఎందుకంటే ఒక ఛానల్ మానిటైజేషన్ అయ్యి మనీ రావడం అంటే చాలా సింపుల్ కాదు, అది చాలా పెద్ద విషయం. నా దృష్టిలో అయితే చాలా పెద్ద విషయం. ఎందుకంటే వీడియోస్ తీసి అప్లోడ్ చేసి అవి వ్యూస్ వస్తున్నాయా లేవా అని చూసుకుని దాని వెనకాల చాలా కష్టం ఉండిద్ది. అలాగే ఇంకోటి ఏంటంటే, ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోస్కి అయితే లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియోస్ అయితే ఇంకొంచెం మందికి రీచ్ అయిద్దండి. అసలు నాకు మానిటైజేషన్ ఎప్పుడైంది అంటే, నేను ఎన్నాళ్ళు అయింది నా ఛానల్ పెట్టి, అట్లాగే నాకు ఎంత మనీ రావడం స్టార్ట్ అయింది, నేను చేసిన మిస్టేక్స్ ఏంటి, ఇవన్నీ ఈ వీడియోలో అయితే చెప్తానండి. ఫస్ట్ అసలు నేను ఛానల్ స్టార్ట్ చేసి 2023 ఆగస్టులో అయితే స్టార్ట్ చేశాను. అలా ఆగస్టులో స్టార్ట్ చేసిన తర్వాత నేను టైలరింగ్, కుకింగ్, అలాగే నార్మల్ వ్లాగ్స్ అయితే పెట్టాను. అయితే ఏమైందంటే, టైలరింగ్ వ్లాగ్స్ కొంచెం పోతని అని పెట్టాను. అవి ఏమైందంటే, నార్మల్ వీడియోస్ అసలు పోవట్లేదు, ఓన్లీ టైలరింగ్ వీడియోసే పోతాయి. ఇంకా అందువల్ల నేను ఏం చేశాను అంటే, ఇంకా టైలరింగ్ వీడియోస్ అయితే ఆఫ్ చేసి ఓన్లీ వ్లాగ్స్ అలాగే కుకింగ్స్ అవే పెడుతున్నాను. నేను చేసిన ఇంకొక మిస్టేక్ ఏంటంటే, నేను ఒక 2 months అయితే రెగ్యులర్గా వీడియోస్ పెడతాను. ఇంకా 2 months గ్యాప్ తీసుకుంటాను, కొంచెం వేరే ఇష్యూస్ అవి వల్ల. మళ్ళీ 2 months అట్లా కొంచెం గ్యాప్ అయితే వచ్చింది. ఎందుకప్పుడు అట్లా నేను 2 times or 3 times అట్లా అయితే చేశాను. అది చేసింది నేను పెద్ద మిస్టేక్. ఎందుకంటే ఎవరు ఈ మిస్టేక్ అయితే చేయమాకండి. ఎప్పుడైనా యూట్యూబ్ స్టార్ట్ చేస్తే ప్రతిరోజు రెగ్యులర్గా ఒక్క వీడియో అయినా అప్లోడ్ చేయాలి. అసలు అప్లోడ్ చేయకుండా ఉండకూడదు. నేను చేసిన మిస్టేక్ అయితే అది. నా ఛానల్ ఒక 2 monthsలో మంచిగా గ్రోత్ అయితే వచ్చింది. మళ్ళీ నేను వీడియోస్ ఆఫ్ చేయడం వల్ల ఆ గ్రోత్ అనేది సడన్గా డౌన్ అయిపోయింది. మళ్ళీ నేను 2 months తర్వాత స్టార్ట్ చేసాను. మళ్ళీ నేను స్టార్టింగ్ నుంచి నా ఛానల్ గ్రోత్ తెచ్చుకోవాలి కదా, నేను అట్లా చేసి మళ్ళీ నేను ఆఫ్ చేసి మళ్ళీ నేను ఛానల్ని గ్రోత్ తెచ్చుకోవడానికి నేను అలా మిస్టేక్స్ అయితే గ్యాప్ ఇచ్చి నేను వీడియోస్ అప్లోడ్ చేయడం వల్ల మాత్రం నా ఛానల్ మానిటైజేషన్ అవ్వడానికి ఇంత టైం అయితే పట్టింది నాకు. అసలు ఇంకొక విషయం ఏంటంటే, నాకు 5 monthsలో 3000 వాచ్ అవర్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. సక్సెస్ఫుల్గా 3000 అయితే అయిపోయింది. నాకు 4000 అంటే ఇంక 1000 రావడానికి నేను ఆల్మోస్ట్ 4 months అయితే కష్టపడ్డాను. ఎందుకంటే నేను రెగ్యులర్గా వీడియోస్ పెట్టక, ఈ మధ్య కొంచెం పెడుతున్నాను, అంతకుముందు అయితే వీడియోస్ పెట్టక, అలా నేను చాలా మిస్టేక్స్ చేశాను. అసలు యూట్యూబ్ అంటేనే కొంచెం కష్టం ఉండేది. ఏముందులే చూసేవాళ్ళు చాలామంది, ఏముందులే ఈవిడ ఊరక హాయ్ అని చెప్పిద్ది, లేకపోతే బాయ్ అని చెప్పిద్ది, వీడియోస్ అప్లోడ్ చేసిద్ది, ఆయన ఫ్రీగా వస్తాయి డబ్బులు అని అంటారు. అసలు ఎందుకు వస్తాయండి ఫ్రీగా? యూట్యూబ్ ఏమన్నా మనకేమైనా చుట్టాలా ఇంది ఇవ్వడానికి? అసలు అట్లా ఫ్రీగా ఊరకు వీడియోస్ అప్లోడ్ చేస్తే ఇచ్చేదానికి ఈ దేశంలో ఉన్న వాళ్ళందరూ సగం మంది యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేస్తారు. కానీ యూట్యూబ్ మాత్రం సక్సెస్ అయితే వచ్చింది ఎవరికైనా యూట్యూబ్ స్టార్ట్ చేస్తే. కాకపోతే నిదానంగా, కొంతమందికి తొందరగా, అది కొంతమందికి అదృష్టం ఉంటే తొందరగా వచ్చింది, కొంతమందికి నిదానంగానే. సక్సెస్ రాకుండా మాత్రం అస్సలు ఉండదు. యూట్యూబ్లో మాత్రం కంపల్సరీగా సక్సెస్ అయితే వచ్చింది. ఇంకా నాకైతే అసలు అవ్వదేమో, ఎందుకంటే ఆల్రెడీ 11 months అయితే అయింది కదా, ఇంకొక 1 monthలో 12 months అవుతుంది. 1 year తర్వాత మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయాలి 4000 hours రాకపోతే అన్నట్టు నాకైతే చాలా భయం వేసింది. లక్కీగా నాకైతే 11th monthలోనే మానిటైజేషన్ అయితే అయ్యి మనీ రావడం కూడా స్టార్ట్ అయిపోయింది. ఇంకొకటి ఏంటంటే, ఎప్పుడైనా మనం కొత్తగా యూట్యూబ్ పెట్టే వాళ్ళకి కూడా నాది ఒక చిన్న సజెషన్ ఏంటంటే, ప్రతిరోజు అయితే వీడియోస్ అయితే పెట్టండి. రెగ్యులర్గా వీడియోస్ అయితే పెట్టాలి. రెగ్యులర్గా వీడియోస్ పెడితే అస్సలకి మనకి సక్సెస్ రాకుండా అయితే అస్సలు ఉండదు. కంపల్సరీగా సక్సెస్ అయితే వచ్చింది రెగ్యులర్గా వీడియోస్ పెడితే. నేను చేసిన మిస్టేక్ వల్ల రెగ్యులర్గా వీడియోస్ పెట్టకపోవడం వల్ల. ఇంకోటి ఏంటంటే, మన ఓన్ కంటెంట్ ఉండాలి. మన ఓన్ కంటెంట్ లేకుండా యూట్యూబ్ స్టార్ట్ చేసి వేరే వాళ్ళ వీడియోస్ తెచ్చి మన యూట్యూబ్లో పెట్టుకుంటే రీయూజ్డ్ కంటెంట్ అని వచ్చింది. మాకు తెలిసిన మా ఫ్రెండ్ ఒక ఆవిడకి కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది. ఆవిడదైతే 3000 వాచ్ అవర్స్ అయిపోయినాయి. ఇప్పుడు మానిటైజేషన్కి అప్లై చేస్తే రీయూజ్డ్ కంటెంట్ అని అయితే వచ్చింది. కొంచెం నాకే బాధ వేసింది అది చెప్పిన తర్వాత. ఎందుకంటే మన యూట్యూబ్లో వీడియోస్ పెట్టడం చాలా కష్టం. అంటే మనం వీడియోస్ తీసుకోవాలి, వాటిని ఎడిట్ చేయాలి, వాటికి థంబ్నెయిల్ క్రియేట్ చేయాలి, అలాగే వాటికి వెనకాల వాయిస్ ఇవ్వాలి, వాటిని ఎక్కడెక్కడ అడ్జస్ట్ చేయాలి, మనం ఎక్కడ ఏ పార్ట్ అంటే ఏ వీడియోలు ఉండే అవన్నీ అడ్జస్ట్ చేసుకుని పెట్టాలి. వాటన్నిటికి చాలా కష్టపడాలి. అది ఓన్లీ యూట్యూబర్స్కే తెలిసిద్ది. చూసేవాళ్ళు ఏముంది అని అనుకుంటారు, కానీ అట్లయితే కాదు. ఇంకా ఆమెకు అలా రాకపోయేసరికి నాకు బాగా బాధేసింది రీయూజ్డ్ అనేసరికి. ఎప్పుడైనా అందుకే మన ఓన్ కంటెంట్ ఉండాలి, మన ఫోన్లోనే వీడియోస్ తీసుకోవాలి, అట్లాగే మన వెనకాల అయితే
వాయిస్ మనదే ఇచ్చేయాలండి ఎప్పుడైనా. అప్పుడు మనకి రీయూజ్డ్ అని రాదు, మనం పడ్డ కష్టానికి కూడా ప్రతిఫలం అయితే వచ్చిద్ది కంపల్సరీగా. కొత్తగా పెట్టుకునే వాళ్ళకైతే నా సజెషన్ ఇదే. ఇంకోటి ఏంటంటే మా చుట్టాలు ఒక అమ్మాయి, ఆమె ఏమనిందంటే, నువ్వు నార్మల్గా ఏముంది ఇంట్లో వీడియోసే పెడతావు, ఎప్పుడు రెగ్యులర్గా వండుకునేవి తినేవి, అట్లాగే మీ పాప పిల్లల్ని స్కూల్కి పంపించేవి అది ఇది అని అనింది. నాకు అప్పుడు కొంచెం లైట్గా బాధేసింది ఫస్ట్ టైము. ఇంకా తర్వాత ఏమో నవ్వు వచ్చింది. ఎందుకు బాధేసిందో చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు హౌస్ వైఫ్ నార్మల్గా ఇంట్లో వాళ్ళు ఇంకెంతకంటే ఏం పెడతారు చెప్పండి మీరు. ఇంక వండుకునేవి తినేవి, ఎక్కడన్నా ఫంక్షన్స్కి వెళ్ళినా లేకపోతే టెంపుల్స్కి వెళ్ళినా ఇంకా అవే పెడతారు. అంతకు మించి కొత్తగా ఏం పెడతారు చెప్పండి. ఇప్పుడు జోక్స్ అలాంటివి అంటేనేమో ఇంట్లో సపోర్ట్ చేయాలి, అలా సపోర్ట్ అంటే ఇంట్లో అందరికి ఇష్టం ఉండాలి కదా. ఇప్పుడు అందరికి కనిపించాలని రూల్ లేదు. కొంతమందికి ఇష్టం ఉండదు యూట్యూబ్లోకి రావడం, కొంతమందికి ఇష్టం ఉండదు. ఇప్పుడు మనకి యూట్యూబ్ చేసుకొని పర్మిషన్ ఇవ్వడమే చాలా గ్రేట్. నేనైతే అదే ఫీల్ అవుతాను. యూట్యూబ్ చేసుకొని పర్మిషన్ ఇవ్వడం గ్రేట్. మళ్ళీ వాళ్ళని ఇష్టం లేకుండా నువ్వు ఇచ్చేయని ఇంకా అవన్నీ మనకు కుదరదు కదా. నేను నార్మల్ రెగ్యులర్ వీడియోస్ ఇంట్లో మామూలుగా పిల్లల్ని స్కూల్కి పంపించేది, ఇంట్లో పండ్లు, అలాగే ఏమన్నా డిఫరెంట్గా ఏమన్నా ఫుడ్ చేసినా కానీ, అలాగే డైలీ వ్లాగ్స్ రెగ్యులర్గా పెడతాను. అవి మేబీ తనకు నచ్చలేదేమో, ఇంకా నచ్చిన దానికి నేనేం చేయలేను కదా. ఇప్పుడు అందరికి అన్నీ నచ్చాలని రూల్ లేవు. ఇప్పుడు తనకి ఎందుకు నచ్చలేదో నాకైతే తెలియదు. నాకు ఇంకా అదే వచ్చింది, నేను అదే పెట్టాను. ఇంకా అంతకు మించి అయితే ఏం చేయలేను. ఆ అమ్మాయి అన్నప్పుడు మాత్రం ఫస్ట్ బాధేసింది, నిజంగానే బాగా బాధేసింది. అబ్బాయి ఏంది, నేను అన్న తర్వాత మా మరదలకి చెప్పి అమ్మాయి అట్లా అనిందని అన్నాను. ఇంకా ఆ తర్వాత నవ్వు వచ్చింది. ఇంక సర్లే అందరికి నచ్చాలని లేదు కదా, మనల్ని ఇష్టపడే వాళ్ళే ఇష్టపడతారు, మన వీడియోస్ చూసే వాళ్ళే చూస్తారు. వాళ్ళకి ఇష్టం లేని వాళ్ళని అయితే మనం ఏం చేయలేం కదా అని అయితే నాకైతే అనిపించింది. అంతే ఫ్రెండ్స్. మనకి ఇంక శాలరీ అంటే యూట్యూబ్ ఫస్ట్ పేమెంట్ వచ్చిన తర్వాత కూడా వీడియోస్ చెప్తాను ఎంత వస్తుంది ఏందనేది కూడా మొత్తం అయితే తర్వాత కూడా వీడియో తీస్తాను. ఈ వీడియో అంతే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో కలుద్దాం.